ఈరోజు అపూర్వమైనటువంటి క్షణాలు. జాతి యావత్తు భరతమాత ముద్దుబిడ్డలుగా గత 5 శతాబ్దాల నుంచి కళ్ళగంటున్నటువంటి సుందర కళ రేపు అయోధ్య మహానగర్లో భవ్య మందిరం బాలరాముడి పునర్ప్రతిష్ఠ కార్యక్రమం ఏదైతే జరుగుతుందో, కారణజన్ముడిగా ఈ భారతదేశానికి ప్రధానమంత్రిగా ఉండి భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టలు ప్రపంచ ముఖ చిత్రంలో అంచెలంచెలుగా తీసుకెళ్ళి సంస్కారం, సంస్కృతి, భారతీయ తత్వం, మరి సనాతన ధర్మం విశేషం సబ్కా సాత్ సబ్కా వికాస్ అని అందరినీ కలుపుకొని ఒక నూతన విధానంతో భారతదేశాన్ని ఒక అభివృద్ధి పదం వైపు వికసిత్ భారత్గా రామరాజ్యం బాటలో రాముడిని ఆదర్శంగా తీసుకొని పరిపాలన చేస్తూ, ఒక సుపరిపాలన చేస్తూ, మచ్చలేని పరిపాలన చేస్తూ, మరి గత 9.5-10 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ముందుకు పోతున్న తరుణంలో అయోధ్య రామజన్మభూమి తీర్థ ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు జరుగుతున్నటువంటి సందర్భం. ఈరోజు రాత్రే నిన్న తమిళనాడు పర్యటనలో మరి మా ప్రధానమంత్రి గారికి స్వాగతం పలికి ఇక్కడికి రావడం జరిగింది. భద్రాచలం దక్షిణ అయోధ్య కార్యక్రమాలు అక్కడ కూడా జరుగుతున్న కార్యక్రమంలో పాల్పంచుకునే కార్యక్రమం. ఈరోజు మరి అయోధ్యలో జరుగుతున్నటువంటి రామ మందిర నిర్మాణం, దానికి గత కొద్ది రోజులుగా దేవాలయాలు శుభ్రపరిచే కార్యక్రమంలో భాగంగా ఇక్కడ ఈ రామాలయాన్ని ఈరోజు శుభ్రపరిచే కార్యక్రమం, పూజా కార్యక్రమం, దేశహితంగా పూజ చేపించి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇంకా రామరాజ్యంగా జరిగి అందరూ అన్ని వర్గాలు సంతోషంగా ఉండాలని ఆ దేవదేవుడు మరి శ్రీరామచంద్రుడిని మరి రామ లక్ష్మణ సీత హనుమత్ సహితంగా కోరుకోవడం జరిగింది. అందరికీ శుభం జరగాలి, అందరికీ మంచి జరగాలి. విశ్వ హిందూ పరిషత్తు అనేక మరి ఏదైతే ఆర్ఎస్ఎస్ కానీ అందరూ కూడా ఈరోజు దేశభక్తి ఉన్నట్టు ప్రతి ఒక్క వ్యక్తికి సంతోషమైనటువంటి పండగ రేపు జరిగేది. ఒక దీపావళి, ఒక దసరా, ఒక ఎన్ని మతాలున్నా వాళ్ళు జరుపుకునే పండగల యొక్క తాత్పర్యం అది. సరే, అనేక ఇబ్బందులు కలగజేసి రాముడి జన్మభూమి పైన కూడా అనేక వివాదాలు చేసిన సందర్భం కూడా ఉంది. ఇప్పుడు కూడా కొంతమంది ఈ ఇష్యూని ఓటు బ్యాంకు రాజకీయాలకు ఉపయోగించుకోవటం వాళ్ళ మనస్తత్వానికి తార్కాణం, వాళ్ళ యొక్క నేరో మైండెడ్నెస్, కుటిల ప్రయత్నాలకు తార్కాణం. వాళ్ళకు కూడా మంచి బుద్ధి కలగజేయాలని ఆ శ్రీరామచంద్రుడిని కోరుకుంటూ, కేవలం ఎలక్షన్లప్పుడు వాళ్ళ సిద్ధాంతాలు, వాళ్ళ కార్యక్రమాలు చెప్పుకోవాలి తప్పితే అడుగడుగున బురద జల్లే కార్యక్రమాలు చేస్తున్నటువంటి సందర్భాన్ని ఎవరు సహించరు. ప్రజల్లో ఎక్కడ చూసినా రామనామ జపం, ఇంటింటికి రాముడి అక్షంతలు. విశ్వ హిందూ పరిషత్తు కానీ, ఆర్ఎస్ఎస్ కానీ, ఇటు బజరంగ బలి కానీ, ఇటు బీజేపీ కార్యకర్తలు కానీ అందరూ కూడా వాళ్ళు ఆర్ఎస్ఎస్ కేవలం రాజకీయాలకు సంబంధం లేదు, కానీ వాళ్ళు దేశ సేవకి ఇవాళ ప్రపంచంలోనే అట్లాంటి సంస్థ మేము ఎక్కడ చూడలేదు. నా సుదీర్ఘ రాజకీయ జీవితంలో దేశానికి అంకితమైనటువంటి సంస్థ పైన కూడా బురద జల్లే ప్రయత్నాల్లో ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తున్నారు. అయోధ్య యొక్క జరిగే పండగను కూడా రాజకీయ కోణంలో కొంతమంది కుటిల ప్రయత్నాలు చేస్తున్నారు. బట్ ఈ సందర్భంలో ఇంత పవిత్ర కార్యక్రమం జరుగుతున్నప్పుడు నేను ఇంతకంటే ఎక్కువ అలాంటి ఈ వ్యక్తులకి, వ్యవస్థలకి, పార్టీలకి నేను ఇంతకంటే చెప్పకుండా వాళ్ళకి మంచి బుద్ధి కలగజేసి, ఇది రాజకీయ కోణంలో చూడకుండా ఇది భారతీయ తత్వం, ఒక సంస్కృతి, సాంప్రదాయం, రాముడి తత్వం, అందరి తత్వం అని ఆ విధానంలో చూడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఈ సందర్భంలో శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇటు భారతీయ జనతా పార్టీనే కాకుండా ఒక రామభక్తుడిగా ఈరోజు భద్రాచలంలో నడియాడినటువంటి మోక్షరాముడు ఆ ప్రదేశం కూడా మన జిల్లాలోనే మరి గతం ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు ఆ కార్యక్రమం ఉంది. ఏదేమైనా ఈరోజు పులకించిపోతున్నారు. ఇలా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భారతీయులందరూ కూడా ఇది ఒక పండగ వాతావరణం. ఎప్పుడెప్పుడా రేపటి క్షణాలు బాలరాముడి ప్రతిష్ట కార్యక్రమం జరుగుతున్న సందర్భంలో అందరికీ శుభాకాంక్షలు, అందరికీ మంచి జరగాలి. దేశంలో ప్రతి వర్గాలు, అన్ని మతాలు, కులాలు, క్యాస్టులు అతీతంగా భారతీయులందరూ భరతమాత ముద్దుబిడ్డలుగా అందరికీ మంచి జరగాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఈరోజు ఖమ్మం పట్టణంలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అయోధ్యలో బాలరాముని యొక్క ప్రాణప్రతిష్ఠ సందర్భంగా హిందూ సమాజం మొత్తం కూడా, హిందూ బంధువులందరూ కలిసి విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈరోజు బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఇది మంచి ఉత్సాహభరితంగా జరుగుతున్నటువంటి ర్యాలీ, శోభాయాత్రలాగా. దీనికి భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకులు, గౌరవనీయులు పెద్దలు, మాజీ శాసనమండలి సభ్యులు, ఖమ్మం జిల్లా పెద్దలుగా ఉన్నటువంటి గౌరవనీయులు పొంగులేటి సుధాకర్ రెడ్డి గారు కూడా ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారు. అందరం కలిసి ఈ యాత్ర విజయవంతాన్ని చేస్తాము. అందరికీ ధన్యవాదాలు. జై శ్రీరామ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.